తొలకరి కోసం తొడిమను నేనై అల్లాడుతున్నానులే, పులకరమూగే పువ్వుల కోసం వేసారుతున్నానులే, నింగికి నేల అంటిసలాడే ఆ పొద్దు రావాలిలే, నిన్నలు నేడై రేపటి నీడై నా ముద్దు తీరాలిలే, ఆ తీరాలు చేరాలిలే, మౌనమై మెరిసి గానమై పిలిచి కలలతో అలిసి గగనమై ఎగసె నీ ప్రేమ, నా ప్రేమ తారాడే మన ప్రేమ, భువనమైన గగనమైన. 4 స్తంభాలాట మూవీలో ఈ పాట అయితే ఇప్పటికీ నేను ఎన్నిసార్లు విన్నానండి, ఎన్నిసార్లు విన్నా ఇదే ఫస్ట్ టైం అన్నంత హ్యాపీగా ఉంటుంది ఈ పాటను వింటూ ఉంటే. అండ్ మా అన్న వాయిస్, సుశీలమ్మ గారి వాయిస్ అయితే చెప్పాల్సిన పని లేదు, ఎంత హాయిగా ఉంటుందోనండి. ఇది మాత్రం ఇంకా రీమిక్స్ చేయలేదు ఎందుకనో, చాలా చాలా బాగుంటుందండి. నేనైతే మూవీ చూడలేదు, ఈ సాంగ్ వీలైతే తప్పకుండా వినండి, నాకు తెలుసు మీరు అందరూ వినే ఉంటారండి. అందరికీ నమస్తే అండి, నా పేరు శైలజ. ఛానల్ సపోర్ట్ చేస్తున్న ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదాలు. ఈరోజైతే మరో మంచి వీడియోతో మీ ముందుకు వచ్చేసానండి. వీడియో నచ్చినా ఏమాత్రం యూస్ఫుల్గా అనిపించినా తప్పకుండా లైక్ చేయండి, కామెంట్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయండి. కరెక్ట్గా 2 years అవుతుందండి నేను ఈ గార్డెన్ స్టార్ట్ చేసి. ముందుగా అయితే ఇంత ప్లేస్ లేదు, ఇదంతా కూడా మేము గచ్చు చేసేసామండి కారు తీసుకుందామని. కానీ ఎందుకో కారు అలా 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 వెనక్కి వెళ్ళిపోయింది, మొక్కలు మాత్రం అలా 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 ముందుకు వచ్చేసాయి అనమాట దారిలోకి. సో మొత్తం గచ్చు అంతా కూడా నేనే తవ్వేశానండి. యూట్యూబ్ చేస్తానన్న అవగాహన లేదు కదండి, అప్పట్లో ఈ ప్లాన్ కూడా లేదు. సో గుణపం పట్టుకొని పార పట్టుకొని రాళ్ళన్నీ తీయించేసి నేను తవ్వేదాన్ని, నాకు పక్కన పిల్లలు హెల్ప్ ఉంటారండి. సో వాళ్ళందరూ కూడా బయట అదంతా పారబోసేవారు, చాలా కష్టపడ్డాం అండి. గేదెలు వెళ్ళినా ఆవులు వెళ్ళినా వాటి వెనకాల వెళ్ళి మరి ఆ పేడను తీసుకొచ్చి ఎండబెట్టుకునే వాళ్ళము. అండ్ గొర్రెలది కానీ పశువులు ఏ వచ్చినా కూడా, అంటే ఆవులు గొర్రెలు మేకలు అవే కదండి వస్తాయి. సో వాటి తాలూకి ఏ వచ్చినా కూడా అదంతా కూడా ఒక దగ్గర దాచుకునేవాళ్ళం. ఎవరింట్లో ఉన్న వేస్ట్ కూడా ఉంచేవాళ్ళం కాదు, రైతు బజార్ దగ్గరికి వెళ్ళి. అంటే అప్పుడు కరోనా టైం వల్ల ఏంటో కానీ ముందైతే మేము కంపోస్ట్నే ప్రిపేర్ చేసుకున్నామండి. ఆ తర్వాత మొక్కల కోసం ఒకటి తవ్వుకుంటూ వచ్చాము. మాకు మొక్కల చుట్టూతా కూడా చెట్లేనండి, అంటే మొక్కల చుట్టూతా కాదు, మన ఇంటి 3 వైపులా కూడా చెట్లేనండి. అయినా సరే ముందంతా కూడా నీడొచ్చేసేదని మొక్కల ప్లానింగ్ లేకపోయినా సరే చూద్దాము ఆర్గానిక్ మెథడ్లో మొక్కలు సూర్యరశ్మిని వెతుక్కుంటూ వెళ్తాయి, వాటికి ఎనర్జీని ప్రాపర్గా వేద్దాము, వాటర్ కొంచెం తగ్గించి వేద్దాము, అప్పుడు అవి ఏం చేస్తాయో చూద్దామని చెప్పేసి అలా చేస్తే ఈవెన్ కనకాంబరం కూడా తీగలాగా వెళ్ళి సూర్యుడు దొరికిన దగ్గర పూయడం స్టార్ట్ చేసిందండి. సో నాకు చాలా హ్యాపీగా అనిపించింది అనమాట. అండ్ ఇవి చాలా ఈజీగా వచ్చేస్తాయండి. అంటే ఇవన్నీ కూడా నాటు కనకాంబరాలు, నా దగ్గర సౌందర్య కనకాంబరం కూడా ఉందండి, అదైతే కొమ్మలతోనే ఈజీగా నాటేస్తుంది. ఇవన్నీ కూడా మనం విత్తనాలు జాగ్రత్తగా పెట్టుకుంటే చాలండి. మొక్కలు స్టార్ట్ చేయడం అయితే ముందు ఆకుకూరలతోనే స్టార్ట్ చేశాను, కానీ ఆ తర్వాత పళ్ళ చెట్లు ఎక్కడ ఏవి దొరికినా కూడా తీసుకొచ్చి, అంటే అన్నీ కొనేసానండి. ఎవరి దగ్గర కొమ్మలు కానీ విత్తనాలు కానీ రెమ్మలు కానీ ఏవి తెచ్చుకోలేదు, ఎందుకంటే నాకు ఫ్రీగా వచ్చింది ఏది కూడా అచ్చిరాదండి. ₹1 ఫ్రీగా వచ్చిందంటే ₹100 పోతుంది. సో ఎందుకు వచ్చిన బాధ అని చెప్పేసి ప్రతిదీ కూడా నేను కొనుక్కొచ్చుకొని వేశానండి. అండ్ ఎవరికైనా కావాలంటే ఇచ్చినా కూడా వాళ్ళ దగ్గర నుంచి మళ్ళీ ఏదో ఒకటి తీసుకునేదాన్ని. అలా చేసినా కూడా నాకు మొక్కలు నిలవలేదండి. ఈ ఎండల్లో అవి కూడా పోయాయి, ఏంటో మరి అర్థం కాదు. అలానే కొన్న మొక్కలు కూడా చచ్చిపోయాయండి ఎండలకి. ఫ్రీగా అని ఎందుకన్నానంటే మా మొక్కలు అతని దగ్గర నేను చాలా ఎక్కువ మొక్కలు కొన్నానండి నర్సరీ అతని దగ్గర. సో ఆయన అప్పుడప్పుడు ఓ మునగ మొక్కని, ఒక ₹30 పపయ అని, లేకపోతే తమలపాకని అలాగ ఫ్రీగా ఇచ్చేవాడు. అవి నిలబడలేదు, ఇవి నిలబడలేదు, ఏవీ నిలబడలేదండి ఎండల్లోని. సో ఈ సంవత్సరం చూడాలి ఏమైద్దో.
అండ్ ఇక్కడ ఈ జామ టేస్ట్ అయితే నేను ఇంతవరకు తినలేదండి, అంత తీయగా ఉంటుంది. అండ్ ఇదైతే తైవాన్ జామ అండి. అండ్ ఇది అడవి మామిడి అంటారండి. ఇది అడవి మామిడి అని అతను స్ట్రెస్ చేసి పలకడం వల్ల ఆ అడవి అన్న పేరుకి ఇంప్రెస్ అయిపోయి ఈ మొక్క కొనేసానండి. ఇదైతే 500. ఈ ఎండలకు మొన్న కునిగేద్దును, మళ్ళీ ఏమైందో తెలియదు, కొంచెం చిరుజల్లు పడగానే చక్కగా బతికేసి పూత పూస్తుందండి. దీని కాయలు అయితే ఉసిరికాయ అంత ఉంటాయటండి. కాకపోతే ఏంటో మరి అడవి అంటేనే ఎంతో ముద్దుగా ఉంది కదండి పేరు. సో అడవి మామిడి చాలా బాగుంది కదా పేరు, అందుకనే తీసుకున్నానండి, చెప్పడానికి బాగుంటుందని. నాకైతే దీని పేరు ఎన్నిసార్లు అంటాను, అడవి మామిడి. నాకు చాలా ఇష్టం అండి ఆ పేరు. నిజంగానే బాగుంది కదండి. ఈ వసంతకాలంలో మాకు చుట్టుపక్కల పక్షులు గోలగా చేసేస్తూ ఉంటే, కోయిలు అలా కూసేస్తూ ఉంటే, ఈ అడవి మామిడి పేరు నేను ఎన్నిసార్లు చెప్తాను. ఊరకనే నా దగ్గర పునాస మామిడి ఉంది, పందిరి మామిడి ఉంది, నెక్స్ట్ హిమాపసంద్ ఉంది. అంత తక్కువ ప్లేస్లో ఇవన్నీ వేసేసానండి. పారిజాతము, శంకు పూలు, తెల్ల పుష్పాలు ఉంటాయి కదండి, అవి ఏమంటారో తెలియదు, మందారాలు, రేగుపళ్ళు, జామ అయితే ఒక 7-8 రకాలు వేసానండి. అందులోనే పొమోగ్రానెట్ ఉంది, కరివేపాకు ఉంది, వేప ఉంది, గోరింటాకు ఉంది, పనస ఉంది, నెక్స్ట్ పసుపులు వస్తాయి కదా ఆ మొక్క ఉంది, అండ్ పపాయ ఉంది. ఇంకా మళ్ళీ నెక్స్ట్ అదేంటది విరజాజి అంటే సంపంగి కూడా ఉండేదండి. కానీ నాకు సంపంగి కాదు, అదేంటది విరజాజి, సన్నజాజి కూడా ఉండేదండి. సన్నజాజిని తీసేసి విరజాజి పెట్టుకున్నాను. ఇది మొక్కలా వస్తుందని ఇది కూడా పాకేస్తుందండి. చూడాలండి వర్షాలు వస్తే ఏం చేయాలో. పొద్దున్నే లేచి ఒక్కసారి బయటకు వచ్చి ఇలాగ కళ్ళు విప్పితే చుట్టూ గ్రీనరీగా ఎంత అందంగా ఉంటుందోనండి. ఇది ఒక విధంగా చాలా మంచిదే, కానీ మన మొక్కలకైతే మాత్రం పెద్దగా ఎండ రాదు, అదే ప్రాబ్లము. కానీ పర్వాలేదండి, సరిపోతుంది. ఆర్గానిక్ మెథడ్లో కొంచెం ఎండ తక్కువగా ఉన్నా కూడా మొక్క బలంగా ఉంటే ఆటోమేటిక్గా అది సూర్యరశ్మి తగిలే ప్లేస్కి అలా కొంచెం పైకి ఎదిగైనా సరే పూత అయితే స్టార్ట్ అవుతుందండి. నేనైతే అబ్జర్వ్ చేశాను అది. ప్రాపగేటెడ్ మొక్కలని లేకపోతే ఇండోర్ ప్లాంట్స్ అని చాలా ఈజీ ప్లాంట్స్ అయితే మనకు దొరుకుతాయండి. అవి జస్ట్ ఇట్లా చిదిపి తుంపి వేసేస్తే చాలండి, ఈజీగా వచ్చేస్తాయి. అలా అనేసి నేను స్టార్టింగ్లో ఆ మొక్కలతో అయితే స్టార్ట్ చేయలేదండి, పళ్ళ చెట్లతోనే స్టార్ట్ చేసేసాను. అన్నీ కాస్ట్లీవే, ఇటు నుంచి అటు ఇటు, ఎండని బట్టి వాటి హైట్ని బట్టి అవి పెరిగే విధానాన్ని బట్టి అవన్నిటిని స్టడీ చేసి ప్రతిదీ కూడా యూట్యూబ్లో కంటే ఎక్కువ నేను గూగుల్లో చదివేదాన్ని అండి. ఏ మొక్క ఎలాగా, ఎంత టెంపరేచర్ అంటే ఎలాంటి సాయిల్ ఉండాలి, ఎంత వాటర్ వేయాలి, ఎంత ఎండ తగలాలి, ఇదంతా కూడా నేను ప్రతి మొక్కకి చదివి ఆ తర్వాత యూట్యూబ్లో చూసి దాన్ని బట్టి మన ప్లేస్ సెట్ చేసుకొని వేసానండి. మొక్కలకి ఎంత సింగనాదం ఎందుకు అనుకోవచ్చు, కాకపోతే ఎండ తక్కువ కాబట్టి కొన్ని మొక్కలు సెమీ షేడ్లో పెరుగుతాయి, కొన్ని మొక్కలకి కంప్లీట్గా 7-8 గంటలు ఎండ ఉండాలి, అండ్ కొన్ని మొక్కలు నీడలో కూడా హ్యాపీగా వస్తాయి. ఇదంతా కూడా మనం తెలుసుకుంటేనే మొక్కల్ని పెంచొచ్చండి. అండ్ స్టార్టింగ్ అన్నిటికంటే ఈజీగా కూడా ఆకుకూరల విత్తనాలండి. తోటకూర, పాలకూర, చుక్కకూర ఇలాంటివైతే మనము సింపుల్గా వేసిన ఒక 15-20 రోజులకే చక్కగా అవన్నీ కూడా మనకి కళ్ళ నింపుగా కనిపిస్తాయి. అంతకంటే ముందుగా మనకు వచ్చే మొక్కలు మెంతులు, ఆవాలునండి. ఎవరికైనా సరే అస్సలు ప్లేస్ లేకపోయినా, ఏమాత్రం ఎండ కూడా తగలకపోయినా మెంతులు, పాలకూర, ఈ తోటకూర ఇలాంటివి కొంచెం అంటే మరీ ఎండ తగలని ప్లేస్ అంటూ ఎవరికి ఉండదండి. అట్లీస్ట్ ఒక 2 అడుగులైనా సరే ఎండ తగిలే ప్లేస్ ఉంటుంది. అక్కడ ఆకుకూరలు పెంచుకున్నా కూడా మీరు హెల్దీ ఆకుకూరలు తినొచ్చండి. ఇప్పుడు ఎటు నుండి ఎటు చూసినా కెమికల్స్ వేసేస్తున్నారు కాబట్టి కొద్దిగా మనకు ఉండే ప్లేస్ని కొంచెం ఓపికతో, తక్కువ మట్టి, కొంచెం ఎక్కువ కిచెన్ వేస్ట్ అంటే మన ఇంట్లో వచ్చే వేస్టేజ్ ఆ మాత్రం సరిపోతుందండి. ఉడకబెట్టినవి కాకుండా అంటే ఎగ్ షెల్స్, టీ పౌడర్ అది తప్పించి రిమైనింగ్ ఉల్లిపాయ తొక్కలు, వెజిటబుల్స్ పీల్స్, క్యారెట్, బీట్రూట్ వీటి తాలూకు తొక్కలు, బీరకాయ పొట్టు లేకపోతే పలుకుల పొట్టు, పళ్ళ తాలూకా తొక్కలు ఏమున్నా కూడా వాటిని కొంచెం ఎండబెట్టేసి మట్టిలో కలిపేసి కొంచెం ఇసుక యాడ్ చేసి, అంటే కోకోపీట్ అంటారండి, కోకోపీట్ కంటే కూడా ఇసుక చాలా ఈజీ అనమాట, మెత్తటి ఇసుక మనకు దొరుకుద్ది కదండి. అది కలిపేసుకొని చక్కగా మొక్కలు పెట్టేసుకున్నారనుకోండి. వాటర్ కొంచెం తక్కువే పోయాలండి కిచెన్ వేస్ట్ ఉండే వాటికి. అంటే చిన్న మొక్కలప్పుడు కొంచెం పెద్ద అయ్యాక మొక్కను పెట్టండి. ఎంత ప్రాణంకి అంత ఫుడ్ పెట్టాలి కదండి. సో మీకు రాను తెలుస్తూ ఉంటుంది. చాలా ఈజీ అండి, ఎవరైనా సరే స్టార్ట్ చేయండి. ఇంటి పనులతోనే సతమతం అయిపోతున్నాము, మళ్ళీ గార్డెన్ వర్క్ ఏంటి అని అనుకోకండి. ఎంత హాయిగా ఉంటుందో చూడండి. ఏంటి మనకి సంతోషాన్ని కలిగించాలి అంటే ఏ షాపింగో లేకపోతే ఒక టీవీ చూడడమో, ఊరకనే కబుర్లు చెప్పటమో, లేకపోతే రోజువారీ పనులేవో ఉంటాయి కదా అవే చేసుకొని హాయిగా ఉందాం కాదండి. ఒక కొత్త
అలవాటు లైఫ్లో చేసుకుంటే చాలా బాగుంటుంది. అయితే ఈరోజు ఎందుకు గార్డెన్ గురించి చెప్తున్నానంటే, బయట అన్నీ కూడా కెమికల్స్ అంటున్నారు. ఏ ఫ్రూట్ తీసుకుందామన్నా భయం వేస్తుంది, ఒక ఆకుకూర తిందామన్నా భయం వేస్తుంది, ఆఖరికి ఒక మల్లె మొగ్గ పెట్టుకుందామన్నా కూడా భయం వేస్తుందండి. ఎటు నుండి ఎటు చూసినా కూడా మనకి కెమికల్స్ అంటున్నారు. అండ్ మన ఆరోగ్యం కూడా అన్నీ కూడా మెషినరీ మీదే మనం ఆధారపడి ఉన్నాం కాబట్టి, ఒక మిక్సీ, గ్రైండరు, ఫ్రిడ్జ్, వాషింగ్ మెషిన్ అండ్ వ్యాక్యూమ్ క్లీనరు అండ్ హెల్పర్, వీళ్ళందరి మీద మనం డిపెండ్ అయి ఉంటాం కాబట్టి, కొంచెం మన ఒంటికి, మన బ్రెయిన్కి, మన మనసుకి పని చెప్పాలి అంటే ఇలాంటి ఒక అందమైన హాబీని ఎంచుకోండి. ఎంత హాయిగా ఉంటుందో మీరే చూడండి. అఫ్కోర్స్ మొదట్లో ఫెయిల్ అవ్వచ్చు, నో ప్రాబ్లం అండి. తెలుసుకోండి, దాని నుంచి తెలుసుకొని ఇంకొకటి స్టార్ట్ చేయండి. మన ఓపికకు కూడా ఇదొక పరీక్ష అండి. ఎంత బాగా అనిపిస్తుందో, ఒక మొక్క పెరిగితే ఎంత బాగా అనిపిస్తుందో, ఎంత హ్యాపీగా అనిపిస్తుందో, అలానే ఒక మొక్క వాడిపోతే కూడా మన మనసుకు కష్టంగా అనిపిస్తుందండి. మనం చాలా సెన్సిటివ్గా కూడా ఉంటాం. మీకు అర్థమవుతుందా అండి? ఏదో ఒకలా నీళ్ళు పోసేస్తాము, ఏదో ఒకలా వేసేస్తామంటే కాదండి. ఒక ఎండకు ఒక మొక్క ఎండిపోతున్నా, లేకపోతే ఇంకోటి మనకి బోలెడన్ని వ్యాపకాలు ఉంటాయండి. ఆ చెత్త వ్యాపకాలన్నింటికంటే కూడా ఈ మొక్కల మీద వ్యాపకం పెట్టుకోండి. ఒకరికి హాని కలగనిది, మీకు ఉపయోగపడేది అండ్ పర్యావరణానికి కూడా ఎంతో మంచిదండి. అండ్ మన చేత్తో మనం పెంచిన ఒక పువ్వు కానీ, ఒక ఆకు కానీ, ఏదైనా సరే భగవంతుడి దగ్గర పెట్టాము అంటే ఎంత సంతోషంగా ఉంటుందో ఇది అనుభవించిన వాళ్ళకి మాత్రమే తెలుస్తుందండి. ఎకరాలు ఎకరాలు భూములు, మిద్దెలు, మేడలు ఇవన్నీ కాదండి మన ఆస్తి. మన దగ్గర ఉన్న ఒక కొద్దిపాటి స్థలం. అంటే చాలామంది అనుకోవచ్చు, ఇప్పుడైతే ఉద్యోగాలు, వ్యాపారాలు, పిల్లల చదువుల్లో అక్కడ ఇక్కడ అద్దెలు కొంటున్నాం కాబట్టి మనం ఏమీ చేయలేమని కాదండి. ఆ ఉన్న ప్లేస్లోని ఒక్క తొట్టిలో ఒక తులసమ్మని పెంచుకోండి, లేదా ఒక చిన్న డబ్బాలో, ఒక పెయింటింగ్ డబ్బాలోను, ఒక పెరుగు డబ్బాలోను ఒక అలోవెరా ప్లాంట్ వేసుకోండి, ఒక స్నేక్ ప్లాంట్ వేసుకోండి, లేకపోతే మీకు చెప్తున్నాను 2 మెంతులు వేసుకోండి. ఆ ఒక్క చిన్న మొక్క మీకు ఎంత హ్యాపీనెస్ని ఇస్తుందో ఒక్కసారి దాన్ని అనుభవించి చూడండి. అండ్ ఈజీగా పెరిగే అవేంటవి వామ్ మొక్కలు ఉంటాయి, నెక్స్ట్ రణపాల ఉంటుంది. చాలా ఈజీ అండి, ఒక ఆకు తెస్తే పెద్ద వృక్షమే అయిపోతుంది. నెక్స్ట్ ఈ వామ్ మొక్క కూడా అంతేనండి, చాలా ఈజీగా ప్రాపగేట్ అయిపోతుంది. చాలా చాలా మంచిదండి. దాని మీద రీసెర్చ్ కూడా చేశారండి. ఆవాలు మంచివి, నెక్స్ట్ మెంతికూర మంచిది. ఇవన్నీ కూడా చాలా సింపుల్గా అయిపోతాయండి. పెద్ద ఎండ తగలాలి, ఎక్కువ వాటర్ వేసేయాలి, బాగా మెయింటైన్ చేసేయాలి, అలా ఏమీ లేదండి. చక్కగా ఒకసారి ట్రై చేసి చూడండి. ఎప్పుడో రిటైర్ అయిపోయాకో, పిల్లలు సెటిల్ అయిపోయాకో మన ఊరు వెళ్ళిపోతామో, అక్కడ మనకి ఎకరాలు ఉంటుందంటే అదంతా అప్పటి వేరండి. అప్పుడు వేరు, ఆ రోజు వేరు. కానీ ప్రెజెంట్ మనం ఎక్కడ ఉంటున్నామో అక్కడే మనం చిన్నగా ఒక గార్డెన్ అంటూ పెట్టుకున్నామంటే ఎంతో హాయిగా అనిపిస్తుందండి. నేను స్లోగా చెప్పాను అనుకోండి, ఏడుస్తున్నట్టు వచ్చేస్తుంది నా వాయిస్, అదేంటో నాకు తెలియదు. కానీ స్పీడ్గా చెప్తే ఇక్కడ పాయింట్స్ మిస్ అయిపోతున్నాను ఈరోజు. అండ్ ఇక్కడ ఈ మొక్క అయితే నిమ్మ మొక్క అండి. ఇది ఎండలకి కొంచెం అటు ఇటు అయినా కూడా ఇప్పుడిప్పుడు పూతకు వస్తుంది. అండ్ ఇదంతా కూడా మల్లె మొక్కలే. ఇది మన స్టార్టింగ్ ఎంట్రన్స్లో అనమాట, దేవుడి గది ముందు పెట్టుకున్నాను. ఇది ఒక్క ఆకు చాలండి. అట్లనే ఇవన్నీ కూడా ఆక్సిజన్ ప్లాంట్స్. వీటికైతే ఒక 10 రోజుల వరకు నీళ్ళు పోయకపోయినా కూడా ఎందుకు నీళ్ళు పోయలేదని అడగవు. అండ్ కింద ఉన్నవన్నీ కూడా మెట్లు సందులో ఉన్నవన్నమాట, అలోవెరా ప్లాంట్సేనండి. ఇవి వేరు చేస్తే దగ్గర ఒక 50 డబ్బాలకైనా వస్తాయి. అన్నీ ఉన్నాయి అందులోని. నా దగ్గర చాలా మెడిసినల్ ప్లాంట్స్ ఉన్నాయండి. అందులో నెంబర్ 1 అలోవెరా అండ్ ఏంటది రణపాల, ఇంకా చాలా ఉన్నాయండి. అదేనా బ్రయోఫైలం అంటారా రణపాల. సో అండ్ గ్రేప్స్ అయితే స్టార్టింగ్ అందరూ కూడా వెక్కిరించారు, ఏవి ద్రాక్ష గుత్తులు అని. ఇప్పుడు వచ్చినప్పుడు మాత్రం ఎవరో కనబడట్లేదు. ఏంటి నవ్విన నాపచేనే పండుద్దండి ఎప్పుడైనా సరే. అఫ్కోర్స్ నేను ఇంకా తినలేకపోవచ్చు, కానీ పళ్ళు వస్తున్నాయి, పిందులు వస్తున్నాయి, పూత వస్తున్నది, ఉడత తింటున్నది, ఇంకేం కావాలండి. ముందు మనము తింటాం. అసలు మొక్క పెరుగుద్ది, ఒక పూత వస్తుంది, మన ఏరియాలో కూడా వస్తుంది అనేసి అనుకుని తెచ్చినప్పుడు అది ఒక సంవత్సరంన్నర కూడా కాయకపోయినప్పుడు ఈలోపు అందరూ గ్రేప్స్ ఇక్కడ తెచ్చేసావేంటని అన్నప్పుడు కొంచెం మనం అటు ఇటు అవుతామండి. సో నో ప్రాబ్లం. కానీ ఆ తర్వాత ఇవి కాసాయనుకోండి, ఎవ్వరు కూడా మనల్ని అడగరండి. ముందు మాత్రం అడుగుతారు వెక్కరింపుకనమాట. కానీ ఒకసారి పూసాయంటే మాత్రం ఏ ఒక్కరు అడగరు. దాన్ని మనమే ఎంజాయ్ చేయాలి.
ఏంటి అక్క ఈ రోజంతా మొక్కల మీద పడ్డారు అనుకుంటున్నారా? రాబోయేది వర్షాకాలం కదండి. ఇప్పుడు ఏమాత్రం అవకాశం ఉన్నా మీ ఇంట్లో వచ్చే కిచెన్ వేస్ట్ని మీరు ఒక దగ్గర పెట్టుకోండి, కొంచెం మట్టి కలిపి ఉంచుకోండి, దాన్ని తడవనివ్వకండి. కిచెన్ వేస్ట్ కలిపిన మట్టిని ఎప్పుడూ కూడా తడవనివ్వకూడదు. దానికోసం కావాలంటే మీరు కొంచెం పుల్లటి పెరుగు వేస్తే చాలండి, కంపోస్ట్ అయిపోతుంది. సో దాన్ని జాగ్రత్తగా పెట్టుకొని రేపు రైనీ సీజన్ వస్తుంది కాబట్టి మొక్కల్ని స్టార్ట్ చేయండి. అండ్ ఆ సంతోషాన్ని మీరు కూడా ఆస్వాదించాలి, సంతోషాన్ని పొందాలి అనుకుంటున్నానండి. వర్డ్ అయితే కరెక్ట్ కాదు నాకు తెలియదు కానీ హ్యాపీగా మొక్కలను అయితే పెంచండి. అండ్ నా అదృష్టం ఏంటో తెలుసా? ఇది పింక్ కలర్ ఏంటది, డ్రాగన్ ఫ్రూట్. మధ్యలో పింక్ కలర్ డ్రాగన్ ఫ్రూట్ అండి, చాలా టేస్ట్. నాకు స్టార్టింగ్ ఒకలన్నారు తాటి ముంజలో ఉంటుంది, చప్పగా ఉంటుంది, అలా ఉంటుంది ఇలా ఉంటుంది అన్నారు. వాళ్ళు ఏమొచ్చి జియో మార్ట్లోని 200కో 150కో తెచ్చుకున్నారు. కానీ మన ఇంట్లో ఆర్గానిక్ మెథడ్లో పండిన పండు టేస్ట్ వచ్చిందండి. దెబ్బకి వాళ్ళ ఒపీనియనే మారిపోయింది. అండ్ ఇది పింక్ కలర్లో ఉన్నది నిజంగా మన చేతులు మూతి అంతా కూడా పింక్గా అయిపోతుందండి. చాలా బాగా అనిపిస్తుంది పండు తినేటప్పుడు. పట్టు వదలని విక్రమార్కుడిలాగా ఏ మొక్క చచ్చిపోతున్నా ఏ మొక్క ఎండిపోతున్నా నాకు అనవసరం అండి, మళ్ళీ మొక్కలు వేయడానికే నేను డిసైడ్ అయిపోయాను. ఆల్రెడీ విత్తనాలన్నీ తెచ్చుకొని ఉంచుకున్నాను. అండ్ ఇక్కడ ఇది రాధా మనోహర్ అనమాట. దొండ అయితే ఇప్పుడిప్పుడే స్టార్ట్ అవుతుంది. చాలా మొక్కలు వేసానండి, ఎన్ని మొక్కలు వేసానో నాకే తెలియదు. నా దగ్గర లేని మొక్క అంటే ప్రెజెంట్ అయితే ఏమీ లేదనుకుంటాను. పైన ఈ సమ్మర్లో పడిన ఆకులన్నింటినీ కూడా కంపోస్ట్ చేసేసి వాటిని కూడా చాలా జాగ్రత్తగా మట్టిలో వేసి కుళ్ళించేసి ఎర్త్వామ్స్ అవి వేసేసి వాటిని కూడా మన పెద్ద మడిలో నింపేశానండి మేడ మీద. ఈ సంవత్సరం చూడాలి. నాకు బూడిద గుమ్మడి కూడా వచ్చిందండి, కానీ పాదుల్ని ఎట్లా స్ప్రెడ్ చేయాలి, ఎందుకంటే మనకు వచ్చేదే తక్కువ ఎండ, ఆ ఎండని కూడా మనం మూసేస్తే ఎలా అని చెప్పేసి చాలా అనుకున్నాను. కానీ ఈ సంవత్సరం మాత్రం అస్సలు వెనక్కి జంకేదే లేదండి. ఇంకా చాలా పాదులు వేస్తాను. అంటే మన ఇంట్లో మనం తినే ఆకుకూరలు కానీ కాయగూరలు కానీ వేసుకొని పండించుకున్నాం అనుకోండి, చాలా హ్యాపీగా అనిపిస్తుంది. నేను అలా బేర, చిక్కుడు ఇవన్నీ వేసానండి, బాగానే వచ్చాయి. అండ్ ఇక్కడ మేడ మీద పడిన ఏ ఆకును కూడా వేస్ట్ చేయలేదు, అన్నిటినీ కుళ్ళబెట్టేసి ఇప్పుడు ఇదిగోండి మడంతా కూడా నింపేశాను. అండ్ ఇది ఇక్కడ ఒక గ్రే ప్లాంట్ అనమాట, కింద నుండి తెచ్చి పైన వేసేసాను. అండ్ ఇది చింత చిగురు, చింతపిక్కలు మా కిందింటి ఆవిడ చింతపండు కొనేసి ఒలుచుకొని ఉంచుకున్నారండి. ఆవిడ దగ్గర నుంచి ఒక పిడికెడు తీసుకొని వచ్చేసి నానబెట్టి ఇలా వేసుకున్నానండి చింత చిగురు కోసం. ఇది ఇంతవరకు తెంపలేదు, ఈసారి తెంపుతానండి. చింత చిగురు నేను చిన్నప్పుడు చెట్ల దగ్గరికి వెళ్ళి చింత కాయలు కొట్టేసి చింత చిగురు తినేసిన రోజులు కూడా ఉన్నాయండి. అండ్ ఇక్కడ చామంతులు మరం ఎంత నీడలో పెట్టినా టెంపరేచర్కి ఏంటో తెలియదు, శుభ్రంగా ఎండిపోతున్నాయి. ఇంకో 2 వర్షాలు పడితే ఇవి సెటరేట్ అవుతాయి, లేకపోతే చూడాలి. ఆల్రెడీ వేరే వాటిల్లో కూడా కొంచెం కొంచెం ప్రాపగేట్ చేసి వేసానండి. చూసారా, చుట్టూతా మొక్కలేనండి, చుట్టూతా మొక్కలు కాదు ఇవి చెట్లు కూడా కాదు, వృక్షాలు అనాలేమో, అన్నీ 3 వైపులా చెట్లేనండి. పాపం వాటికి సూర్యదేవుడు ఎక్కడుంటాడు చెప్పండి. ఈ ఓనర్స్ ఎవ్వరూ కూడా, ఈ సైట్ గల ఓనర్స్ ఎవ్వరూ కూడా ఈ మొక్కలను పట్టించుకోరు. వీటి వల్ల మాకు చీమలు వచ్చేస్తాయి, చెద వచ్చేస్తుంది, పురుగులు వచ్చేస్తాయి, తేనెటీగలు వచ్చేస్తాయి. ఏ వచ్చినా కూడా వాళ్ళు ఎవ్వరూ పట్టించుకోరు. నేనే మా వరకు వచ్చేసి మూసేస్తున్న కొమ్మలన్నింటినీ కూడా డబ్బులు ఇచ్చుకొని ఒక మనిషిని పెట్టేసి శుభ్రంగా క్లీన్ చేయించుకుంటానండి. అండ్ ఇక్కడ గడ్డి కూడా వేసేసాను, ఎందుకంటే మాకు కిందనున్న గడ్డి మా వరకు రాదండి, ఎవరో ఒకరు ఏరుకొని వెళ్ళిపోతారు. సో నేను ఒక ట్రేలో గడ్డిని కూడా వేసేసి మన వినాయకుడి కోసం ఉంచానన్నమాట. ఇక మీదటైతే అవన్నీ కూడా చూపిస్తానండి, ఎందుకంటే మన వీడియోస్లో ఇంకొంచెం చేంజ్ కావాలి, ఇంకా బాగా చూపించాలని నేనైతే ఆశపడుతున్నాను. అసలు ఈరోజు ప్లానింగ్లో ఈ వీడియోయే లేదండి. నేను యాక్చువల్గా తీసిన వీడియో పోయింది, ఎలా పోయిందో అర్థం అవ్వట్లేదు, అది డిలీట్ అయిపోయింది. సో అందుకనేసి మన మొక్కల్ని చూపిస్తూ ఇది కూడా మీకు చెప్దాము. ఎవరైనా సరే ఇంట్రెస్ట్ ఉండేవాళ్ళు వేసుకున్నారనుకోండి, చాలా హ్యాపీగా ఉంటుందండి. ఈ టెర్రకోట పెయింట్ అది వేయించాను, కానీ వీటికి ముగ్గులు వేయడానికి ఎండలు మండిపోతున్నాయి. ఎండలు కొంచెం తగ్గినా కూడా ఈ 2 రోజులైతే స్వెట్టింగ్ విపరీతమైన చెమట పట్టేస్తుంది, ఫ్యాన్ కింద ఉన్నా కూడా చెమట వచ్చేస్తుంది. అలా అని చూస్తే ఎండ లేదండి, క్లౌడీగా ఉంది. బట్ లోపల మనం డిహైడ్రేట్ అయిపోతున్నాం అనమాట. సో తప్పకుండా జాగ్రత్తగా ఉండండి, ఇలాంటి ఎండ మరీ డేంజర్.
సో చూసారు కదండి మా చుట్టూతో ఎన్ని చెట్లు ఉన్నాయో. ఈ చెట్ల మధ్యలో నేను మొక్కల్ని పెంచడానికి రెడీ అయ్యానన్నమాట. వీటి వల్ల ఉపయోగం ఏముందో లేదో తెలియదు కానీ మన మొక్కలైతే మాత్రం నాకు చాలా సంతోషాన్ని ఇస్తాయండి. అండ్ ఇది కిచెన్ వైపు, మేము బట్టలు తూతాం కదండి, ఆ కిచెన్ వైపు వేరే వాళ్ళ సైట్లోంచి ఈ కొబ్బరి కొమ్మలు కూడా మన ఇంట్లోకి వచ్చేసాయండి. అవన్నీ కూడా నేను కొట్టించాను మొన్న మా హెల్పర్ వాళ్ళ బాబుని పిలిచి. అండ్ చూసారు కదా ఈ కొమ్మలన్నీ కూడా మన ఇంటిని మూసేస్తాయండి. ఏదైనా పెద్ద వర్షం పడింది అనుకో నాకు ఎంత భయం వేస్తుందో, ఏమైనా అయిపోతుందేమో అని. సో ఇవాళకైతే ఇదే వీడియో. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.